నమస్తే. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆదివాసుల నుంచి ఒక డిమాండ్ వస్తూ ఉంది. అసలు ఎందుకు ఈ వివాదం స్టార్ట్ అయింది? సుప్రీంకోర్టు వరకు ఈ వివాదం వెళ్ళింది. ఏదైతే మెయిన్గా చెప్పుకుంటున్నటువంటి తెల్ల వెంకట్రావు అదేవిధంగా బాబురావు వీళ్ళిద్దరు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి. అసలు దీనిపై మాట్లాడదాం. మనతో పాటు కరాటే రాజు నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏమంటారు అన్న, ఇప్పుడు మెయిన్గా వీళ్ళు పెట్టిన చిచ్చు అనుకోవచ్చా? ఏదైతే బాబురావు ఈ తెల్ల వెంకటరావు పెట్టిన చిచ్చేనా మీ మధ్యలో? వీళ్ళు జీతగాళ్ళు. తెల్లం వెంకట్రావు, సోయం బాబురావు జీతగాళ్ళు. దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ప్రభుత్వంలో లంబాడీలకు ఆదివాసీ బిడ్డలకు రావలసినటువంటి హక్కులపై ప్రశ్నిస్తారు. లంబాడీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగ హక్కులు అడుగుతున్నారు. వివిధ రకాలుగా వీళ్ళు ముందు వరుసలో ఉండి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి అక్కడనే అణగదొక్కాలనే కుట్ర కోణము ఈ యొక్క ఆదివాసీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఉద్యమం. ఆదివాసీ బిడ్డలు ఎక్కడ కూడా ఉద్యమంలో లేరు. ఆదివాసీ బిడ్డలు సోయం బాపురావుకి రాజకీయ భిక్ష కావాలని, తెల్లం వెంకట్రావు భద్రాచలంలో రేపో మాపో సుప్రీంకోర్టు వేటుపడి మాజీ ఎమ్మెల్యే అయ్యి ఇక ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి పోటీ చేసే ఓటు వేసేవాళ్ళు ఆదివాసీ బిడ్డలు అందరూ. ఆయనకు అందరు ఓట్లు 80% ఆదివాసీ బిడ్డలు వేస్తే గెలుస్తాడన్నమాట. సో రేపో మాపో పదవి చ్యుత్యుడు అవుతున్నటువంటి తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు చేపడుతున్నటువంటి ఇది ఒక కుట్ర. ఆదివాసీ బిడ్డలకు ఇక్కడ కూడా లంబాడీ బిడ్డలపైన అన్యాయం చేయాలని కానీ, లంబాడీలను మోసం చేయాలని కానీ ఆదివాసీ బిడ్డలు ఎక్కడ చెప్తలేరు. లంబాడీలు వలసవాదులు, లంబాడీలు కుట్రదారులు, లంబాడీలు ఎక్కడి నుంచో ఊడిపడ్డారు, లంబాడీలు కావాలని చెప్పేసి ఇది చేస్తున్నారు, మావి తింటున్నారు, ఏదేదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా రెచ్చగొడుతున్నది ప్రభుత్వము, చేస్తున్నది వాళ్ళ జీతగాళ్ళైనటువంటి తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి స్పాన్సర్ చేస్తుంది, వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉద్యమం పేరిట ఆదివాసీ బిడ్డలను వాడుకుంటున్నారు. ఆదివాసీ బిడ్డలు ఈ కుట్రను, ఈ వాళ్ళ యొక్క తెలివిని, వాళ్ళ యొక్క కోణాన్ని అర్థం చేసుకోకపోతే ఆదివాసీ బిడ్డలు కూడా నష్టపోతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు 10% రిజర్వేషన్. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు 10% రిజర్వేషన్. 10%లో లంబాడీలు 6.91. సమగ్ర కుటుంబ సర్వే తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారి కులగణన తీసుకున్నా, దాంట్లో లంబాడీలు 6.91 అంటే ఆల్మోస్ట్ 7%. మిగిలింది ఎంత? 3%. 3%లో కోయలు ఎంత, గోండులు ఎంత, రాజ్గోండులు ఎంత, తోటిలు ఎంత, ప్రధానులు ఎంత, వీరన్నీ లెక్కలు 9 తెగలకు సంబంధించిన వాళ్ళు మొత్తం కలిపినా కూడా వాళ్ళు ఒక 0.1%, 0.2%, 1%, 1.5%, ఆ చెంచులను వాళ్ళని వీళ్ళని కలుపుకుంటే మొత్తం కలిపి వాళ్ళు 3%. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య, ట్రైబల్ సంఖ్య చూసుకుందాం. ఈరోజు ఎస్టీలలో లంబాడీల ఎమ్మెల్యేలు 5 మంది అయితే ఆదివాసీలు 12 మంది. ఎవరివి తింటున్నారు? ఇప్పుడు మీ జనాభా ఎంత? తెలంగాణ రాష్ట్రంలో మీ జనాభా చాలా చాలా తక్కువ. 10% ఉన్నటువంటి ఈ ట్రైబల్లో 7% లంబాడీలు ఉన్నారు. 7% లంబాడీలు అంటే మరి ఆదివాసీలు ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండాలనా, లంబాడీలు ఎక్కువ ఉండాలనా? దీని లెక్క ప్రకారం ఇప్పుడు అన్ని రకాల ఒక ఎమ్మెల్యేల విషయంలో చూడాలి. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా. నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఉద్యోగాల్లో అడుగుదాం, ఇళ్లల్లో అడుగుదాం, ఆశ్రమ పాఠశాలల్లో అడుగుదాం, పాఠశాలల్లో అడుగుదాం, అన్ని ప్రతిదీ లెక్క పెడదాం, ప్రతిదీ లెక్క తీసుకుందాం. అంటే ఫస్ట్ ఎమ్మెల్యేలు అంటే రాజ్యాధికారం మాకు అసలు ఏమీ లేదు, మా నోరే లేదు అని చెప్పేసి క్రియేట్ చేసి అవాస్తవాలు ఆదివాసీ బిడ్డలకు చెప్తున్నటువంటి ఈ దొంగలు, ఈ లుచ్చలు ఉన్నారు చూడు, ఈ సోయం బాపురావు కానీ తెల్లం వెంకట్రావు, ఈ లుచ్చ మాటలు వాళ్ళకి అర్థం కావాలని నేను చెప్తున్నాను. ఎట్లా అంటే నిజంగా ఎస్టీలలో లంబాడీలు ఎక్కువ తింటే మేము ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండాలి. ఒకటి తేలిపోయింది. 2, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం. లేకపోతే టీఎస్పీఎస్సీ
అంటే తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఏదైనా అది ఇవ్వాలి. కేంద్ర స్థాయిలో ఉండే ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంటే దానికి లంబాడీలు పోయి ఒక కిరాణా షాపులోనో కొట్టులోనో పోయి ఇట్లా కొనుక్కున్నట్టు ఉద్యోగాలు అయితే ఉండవు. టాలెంట్ ఏదైనా టాలెంట్ ఉండాలి, ఎగ్జామ్ రాయాలి, చదువు రాయాలి, బాగా చదవాలి, కష్టపడాలి, ఆ దాంట్లో క్వాలిఫై కావాలి, ఇంటర్వ్యూలలో రావాలి, బయటికి రావాలి, మాట్లాడాలి. ఇక్కడనే ఒక క్వశ్చన్ వస్తుంది. మీకంటే మీరు ఎదిగినంత వాళ్ళు ఎదగలేకపోయారు, వాళ్ళు చదువుకు దూరం అయ్యారు, వాళ్ళు అడవులకు ఉండడం వల్ల చదువుకు దూరం అవడం వల్ల మీరు కొంచెం బయటకు వచ్చి మీరు చదువుకొని బాగుపడి వాళ్ళకి వచ్చే జాబ్ కూడా మీరు తీసుకుపోతున్నారని ఒక ఆరోపణ. కరెక్ట్ మాట్లాడుతున్నారు మీరు. ఆ ఆరోపణలు పూర్తి అవాస్తవం. దూరంగా ఉన్నారు కదా. ఎవరు దానికి ప్రధాన కారణం? అంటే వాళ్ళు చదువుకు మిగిలిపోయారు. అజ్ఞానులుగా లంబాడీలు వాళ్ళు ఎప్పుడైనా అడ్డం రాయేసిరా వాళ్ళకు? లంబాడీలు ఎస్, మీరు చెప్పినట్టు లంబాడీలు చేయలే కదా, అయిపోయింది. లంబాడీలు ఏదైనా ఏ రోజైనా గూడాల చుట్టూ కానీ ఆదివాసి గూడాలకు కానీ చెంచు పెంటలకు కానీ లేకపోతే మీరు చదవకూడదని అడ్డం పడ్డమా? లేదు కదా. ప్రభుత్వ బాధ్యత ఏంది? ఒకవేళ నిజంగా అక్షరాస్యత శాతం పెరగకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధిగా అక్కడనే పాఠశాలలు నెలకొల్పి అక్షరాస్యత శాతం పెంచాలి. దాని కొరకు ఫైట్ చేయాలి. ఆరోగ్యం బాగాలేదు, దానికి లంబాడీలు కలిసి వస్తారు మరి వాళ్ళతోటి. వై నాట్? మన హక్కుల కొరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి ఏ రోజైనా ఎక్కడైనా సిద్ధం అంటున్నాం కదా. లంబాడీ బిడ్డలు ఈరోజు తాండాలలో కనీస సదుపాయాలు లేవు. లంబాడీ బిడ్డలు ఈ రోజు కూడా కడుపులో ఉన్నటువంటి బిడ్డ నమ్ముకునే సంస్కృతి ఉంది. లంబాడీలు తండాల నుంచి హైదరాబాదు, ముంబాయి, దుబాయ్, గోవా అలాంటి ప్రాంతాలలో పోయి ఈ రోజు కూడా 6 నెలలు ఇంటికి తాళాలేసిపోయి బతుకుతా ఉన్నారు. ఏడ బతుకుతున్నారు? రోడ్లు వేసే దగ్గర కూలీలుగా, ఆటో నడిపే దగ్గర ఆటో రిక్షా కార్మికుడిగా, బిల్డింగ్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ బంగ్లాలు కట్టే దగ్గర మా వాళ్ళు కూలీలుగా, మేస్త్రీలుగా. ఈరోజు మా వాళ్ళు ఏడ బాగుపడ్డారని అంటున్నారు. ఎక్కడ నేనేమంటారు? ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఎంతో కొంత బాగుపడ్డారు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7% జనాభా ఉన్నటువంటి లంబాడీలు మరి 4 చోట్ల కనిపించారా? 2%, 1% ఉన్న జనాభా ఆదిలాబాద్లో ఒక దగ్గర తప్పిస్తే, భద్రాచలం దగ్గర కనిపిస్తే ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ కనిపిస్తున్నారు? మరి ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి చోటలో ఉన్నారు. వాళ్ళకి ఎందుకు సదుపాయాలు కల్పించలే ఈ దొంగలు? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఇప్పుడు లంబాడీలు ఎందుకు తింటారండి? లంబాడీలు ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేసే రకం కాదు. కష్టాన్ని, కష్ట భుజాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ వెనుకబాటు వల్లనే మీరు. వాళ్ళ వెనకబాటు ఎక్కడా లేదు. నేనేమేస్తున్నా, వాళ్ళ వెనకబాటు లేదు. వాళ్ళ రాజకీయ నాయకులే వాళ్ళకి వెనకబడేస్తున్నారు. ఏం చేసిండు ఎంపీ సోయం బాబురావు? ఎంపీ అయి ఏం చేసిండు తెల్ల వెంకట్రావు? ఎందుకు సీతక్క ఈరోజు గోండు గూడాలకు కానీ లేకపోతే చెంచు పెంటలకు కానీ లంబాడి తండాలకు ఎందుకు ఆమె పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా, ఎందుకు అధిక నిధులు కేటాయించేది? ఎందుకు హాస్పిటల్ కానీ పాఠశాలలు కానీ వాళ్ళకి ప్రత్యేకంగా కోచింగ్లు ఎందుకు ఇప్పించదు? ఎవరు అడ్డం పడ్డారు? ఎవరున్నారు మంత్రులు? మేమేమైనా రాష్ట్రపతులైనామా? ముఖ్యమంత్రులైనామా? మేమేమైనా వివిధ స్థాయిలో ఉన్నామా? ఎట్లా ఏ రకంగా వీళ్ళు మమ్మల్ని వాళ్ళకి అడ్డం పడుతున్నారు, వాళ్ళని లాక్కుంటున్నారు? వీరు వలసదావాదులు, కుట్రదారులు, అవినీతి పరులు ఏ రకంగా మాట్లాడుతున్నారండి? ఇది మాట్లాడుతున్నది ఆదివాసీ బిడ్డలు కాదు, మాట్లాడిస్తున్నది ప్రభుత్వం. మాట్లాడుతున్నది వాళ్ళలో కొంత ఎదిగినటువంటి ఒక వర్గం, వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు మాత్రమే. భారత రాజ్యాంగం ప్రకారం ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, 1, 2 కావు. నేనేమంటున్నా, ఇవన్నీ కూడా పుస్తకాలు కావు. ఇది భారతదేశ గెజిట్. మేము 1976లో ఎట్లా వచ్చినాం, ఏం చేసినాం అనేది భారతదేశంలో ఇది గెజిట్. ఇది చాలా ముఖ్యమైన గెజిట్. ఇది మేము ఎట్లా వచ్చినాం అనేది. 2, మేము 1871లోనే లంబాడీలు, ఇది ఇక్కడ ఉంది, ఇది 1871లోనే లంబాడీలు క్రిమినల్ ట్రైబ్స్గా ఎట్లా ఉన్నాం అంటే, ట్రైబ్లు భారతదేశానికి ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నటువంటి క్రమంలో భారతదేశ బలగాలకు అన్నం పెట్టి మేము మా ఎడ్లపైన, ఒంటెలపైన, మా ఎద్దులపైన, మా ఆవులపైన మేము వాళ్ళ భారతదేశ బలగాలకు ఆయుధాలను, అన్నాన్ని సరఫరా చేసే క్రమంలో మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ చేసినటువంటి 1871 ఈ రోజు కాదు. దీనిపైనే ఒకటి రాసిండు 1813లోనే హైదరాబాద్కు ఎవరు వస్తారండి అంటే కెప్టెన్ జాన్ బ్రిగ్స్, ఒక పర్షియన్ ఇంటర్ప్రిటర్ వస్తాడు, వచ్చి మాట్లాడతారు హైదరాబాద్లో లంబాడీలు ఏ రకంగా ఉన్నారు, ఏం చేసిరు అని చెప్పేసి, మా ఆర్జిన్ ఏంది, మేమేంది, ఎట్లా అనేది. ఎప్పుడండి ఇది ఇయర్? నేను రాసింది కాదు, ఇది 1813. నేనేమంటున్నా, ఇంకొకటి మీకు ఒక్కొక్కటి ఇవన్నీ చూపిస్తున్నా అంటే, ఇది షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ మాకేం చేసింది రిపోర్ట్, అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ 33 మందితో
పార్లమెంటులో 33 మందితో పార్లమెంట్ సంయుక్త కమిటీ అంటే జాయింట్ పార్లమెంట్ సెషన్లో 33 మంది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల గురించి నివేదిక ఇచ్చింది. ఇది ఎప్పుడండి 1967లో స్టార్ట్ చేస్తే 1968లో అనిల్ కే చందా గారు చేసినటువంటిది. ఉత్తగానే మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అనలే, దానిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఇగో ఈ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు ఏమని ఉందండి, ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్స్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు. భారత రాజ్యాంగం ఉన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ దీనిపైన స్టడీ చేసిండు. ఎప్పుడుది, ఏదైతే 1871లో ఉన్నటువంటి ఈ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ పైన మళ్ళీ ఎంక్వైరీ కమిషన్ వేసి 1949, 1950లో భారత పార్లమెంట్కి ఇచ్చినటువంటి ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్. ఇంకా ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇక మేము అసలు లేరు వీళ్ళు ఒక్క రోజులో ఎట్లా పెరిగిపోయారు వీళ్ళు, అసలు వీళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిందని అంటున్నారు. విపరీతంగా పెరగలే. ఈ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంగా ఉండే, భారతదేశం వేరుగా ఉండే, ఇది సంస్థానం ఒక ప్రత్యేక దేశంగా ఉండే. ప్రత్యేక దేశంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ బంజారాలు ఏ రకంగా ఉన్నారనేది చెప్పే ఇగో మా సెన్సెస్, నా సెన్సెస్ కాదు ఇది, ఎవరి సెన్సెస్ అండి, హైదరాబాద్ స్టేట్ రిపోర్ట్. ఎప్పుడండి ఇది, 1913, 1901, 1913, 1900 ఇదేంటండి సెన్సెస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ స్టేట్. ఎప్పుడండి ఇది 1921. ఇంకో ఇదేంటండి సెన్సెస్ ఆఫ్ ఇండియా 1931. ఇగో నిజాం డామినెన్స్ అంటే మనం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఇది. దీనికి ఎవరు రాసిరంటే అప్పుడు సెన్సెస్ కమిషనర్ ఎవరుండే, గులాం మహమ్మద్ ఖాన్, 1933. దాని తర్వాత హైదరాబాద్ భారతదేశ సంస్థానంలో కలవడం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే హైదరాబాద్కి రాలే. అప్పటికి చట్టాలు అడాప్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆపరేషన్ పోలో తోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఇక్కడ ఆపరేషన్ పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో దీన్ని విలీనం చేయడం జరిగింది. అప్పటికే మా జనాభా ఉంది. స్వతంత్ర భారత్ చేర్చేటప్పుడు ఉత్తర చేర్చారు, అన్ని ఇంత ఎనాలిసిస్ ఎవిడెన్స్ పట్టుకొని వాళ్ళు చేర్చాలా వద్దా డిస్కషన్. అయితే భారత రాజ్యాంగం 1956లో ఏం జరిగిందంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా లోపల కలపకపోవడం వల్ల మా యథాతిథి స్థానాన్ని మార్చేసారు. ఓకే, కలపలేదు, కలపలే. మేము ఆనాడు లంబాడీస్ ఎస్టీలుగా ఉన్నారు, ఇవన్నీ చెప్తున్నాయి. మేము ఇంకొకటి కూడా చెప్తాను నీకు, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. చాలా మంది ఏమంటారు అంటే హైదరాబాద్లో లంబాడీస్ ఎక్కడ, తెలంగాణలో ఎవరు లేరు, వీళ్ళంతా మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, ఏందో పిచ్చి పిచ్చి వాగుతా ఉన్నారు. మన పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ గోల్కొండ కిల్లా మీకు తెలుసు, మాకు తెలుసు. బంజారా హిల్స్ ఎట్లా వచ్చింది పేరు చెప్పాలి. మేము బంజారా హిల్స్, మా ఆవులు, మా పశు పోషణ మొత్తానికి సంబంధించి నిజాం రాజు మాకు అక్కడ మా ఆవులను మేపుకోవడానికి అక్కడ ఇచ్చి, ఆ నిజాం రాజు ఇచ్చినటువంటి గోల్కొండ కిల్లా కట్టే క్రమంలో మాకేం చేసినామంటే ఆ ఆవుల పైన, ఆ గోల్కొండ కిల్లాకు పోయేటప్పుడు మా ఆవుల పైన ఆహారం అక్కడ పనిచేసే వాళ్లకు, రాజులకు, కూలీలకు అందరికి కూడా ఆహారం అందించే క్రమంలో మాకు ఒక బంజారా దర్వాజాని నిర్మిస్తారు. బంజారీ దర్వాజా అని ఎక్కడ ఉంటుందండి, గోల్కొండ కిల్లాలో ఉంటుంది. గోల్కొండ కిల్లాలో ఆధారాలు ఉన్నాయి, హైదరాబాద్ పక్కనే ఉన్న బంజారా హిల్స్లో ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచింది, బ్రహ్మాండంగా నడిచింది. మనం పాటలు పాడుకున్నాం పల్లెలలో. ఏమని పాడుకున్నాం, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లా వస్తావు కొడుకో నైజాము సరకలోడా అని పాడుకున్నాం. ఆ రోజు దివిటిపల్లి తండాలో మన బలగాలకు అన్నం పెట్టి, ఆయుధాలు ఇచ్చి, బరిసెలు ఇచ్చి, కొడవళ్ళు ఇచ్చి, గొడ్డళ్ళు ఇచ్చి, కొడుకులకు తరమండి అని చెప్పేసి పంపించినటువంటి తాండా ఆ రోజు ట్రైబల్గా ఉన్నటువంటి దివిటిపల్లి తాండా, మా లంబాడి బిడ్డలు. వాళ్ళకి ఎదురొడ్డాడని పక్కనే ఉన్నటువంటి ఈ కోటి దగ్గర మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు మొదటి దశలో సాయుధ రైతాంగ పోరాటంలో ఠాను నాయక్ అమరుడు కాలేదా, కాల్చి చంపలేదా, ఎడ్ల బండి గిల్లాలకు కట్టేసి చంపలేదా? మరి మా మూలాలే లేవంటారండి, ఎట్లా లేవంటారండి వీళ్ళు? బుద్ధి లేదు, జ్ఞానం లేకుండా మాట మాట్లాడతారు. ఇప్పుడు ఫైనల్ ఒకటి చెప్పండి, ఈ పంచాయతీ సుప్రీంకోర్టులో ఉంది, సో ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారు? మీ పక్షాన్ని న్యాయం జరుగుతుంది అనుకుంటారా? సుప్రీంకోర్టు ఎలాంటి ఏ నిర్ణయం తీసుకున్నా మేము శిరసావహిస్తాం. ఓకే, సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాం. ఇది మీరు రాసుకున్నటువంటి రాజ్యాంగం కాదు, ఇది భారత పార్లమెంటు. దానిపైన 33 మంది ఎంపీలు సంయుక్త పార్లమెంటరీ కమిషన్, జాయింట్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి అన్ని దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో
1152 కేసులు ఆ రోజు దేశంలో మొత్తం. ఎలాంటి కేసులు? ఏరియా రిమూవల్, అంటే పక్కనే లంబాడీసు, సుగాలీసు, బంజారాస్ పక్కనే ఎస్టీ హోదా, ఈ పక్కనే అదే సేమ్ స్టేట్లో, సేమ్ రీజియన్లో, సేమ్ స్టేట్లో వీళ్ళు వేరే కమ్యూనిటీగా ఉన్నారు. సో ఆ రోజు ఏం చేసిరంటే, ఇది దేశంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాలను కలిపి 33 మందితో వాళ్ళు పార్లమెంట్లో ఒకటి కమిటీ వేసి, జాయింట్ కమిటీ వేసి, ఆ తర్వాత వాళ్ళు వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళంతా పర్యటించుకుంటూ హైదరాబాద్ కూడా అనిల్ కే చందా గారు వచ్చి, ఆ తర్వాత ఇక్కడ 1969లోనే ఒక పెద్ద గొడవ జరిగింది. ఏమని? వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇస్తే ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలకు సంబంధించింది, ఇది చాలా రకరకాలుగా పెద్ద గొడవ జరుగుతూ ఉంది అని చెప్పేసి చాలా రోజులు అట్లనే పెడతారు. దాని తర్వాత 1970లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. 1976లో కాసు బ్రహ్మానందరెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉంటాడు. హోమ్ మినిస్టర్గా ఉండి ఈ బిల్లును ప్రవేశపెడతాడు. ఓకే. ఏమని బిల్లు ప్రవేశపెడతాడు? అరే, ఒకటే ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఒకటే కులము, ఒకటే సాంప్రదాయం, ఒకటే ఆచార వ్యవహారాలు, అదేవిధంగా భారత రాజ్యాంగం చెప్పినటువంటి లక్షణాలు, పూర్తిగా ఉన్నటువంటి లక్షణాలు సేమ్ అక్కడ ఇక్కడ ఒకటే ఉన్నాయి. ట్రైబల్కి ఏమేమి కావాలనో ఆ లక్షణాలు, 5 లక్షణాలు కూడా ఉన్నాయి. అయినా కూడా వీళ్ళని వేరువేరుగా చూస్తున్నారు. ఇది కాదు, దేశంలో మొత్తం కూడా ఈ రకంగా ఉంటే కాదని చెప్పేసి వాళ్ళు దేశంలో ఉన్న 1152 కేసులకు ఆ రోజు పార్లమెంట్లో డిబేట్ జరిగింది, డిస్కషన్ జరిగింది. ఆ పార్లమెంట్లో డిస్కషన్ జరిగినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మొత్తం మన దగ్గర ఉంది. ఓకే. ఎంక్వైరీ రిపోర్టు మొత్తం మన దగ్గర ఉంది. ఇదే ఆ ఎంక్వైరీ రిపోర్ట్. భారత పార్లమెంట్లో ఏమేమి జరిగింది, ఎట్లెట్లా జరిగింది, మొత్తం ఏమేమి చేసిరు అనేది మొత్తం కూడా వాళ్ళు 33 ఎంపీలు చేపట్టినటువంటి రిపోర్ట్ ఇది. దీన్ని ఏం చేసిరంటే వీళ్ళు కావాలని చెప్పేసి ఆ రోజు 1976లో కాసు బ్రహ్మానంద పెట్టిన తర్వాత ఇది అన్యాయం జరుగుతుంది లంబాడీలకు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందనే వాదన పోతుంది. ఎందుకంటే పక్కనే ఉన్న వాళ్ళు ఎస్టీ హోదా అనుభవిస్తున్నారు, వీళ్ళు మరీ పూర్గా ఉండి ఎందుకు తెలంగాణ రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళకు హోదా ఇవ్వకూడదని చెప్పేసి తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ దేశం మొత్తానికి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అదే 1976 ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్. ఓకే. అంటే ఈ ఒకటే ప్రాంతంలో సమాన హక్కులు ఉండాల్సినటువంటి వ్యక్తులకు హక్కులు ఉండవట్లేదు అని చెప్పేసి ఒక పెద్ద గోడలాగా ఉన్నటువంటి ఈ గోడను బద్దలు కొట్టడమే 1976లో ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ వచ్చింది. దాని ద్వారా మేము 20 ఏళ్లుగా ఆ రోజు నష్టపోయినటువంటి రిజర్వేషన్ని మళ్ళీ మెల్లమెల్లగా మేము రావడం జరిగింది. ఈనాటికి కూడా గిరిజనుల పరిస్థితి బాగాలేదు. ఈనాటి కూడా లంబాడీల పరిస్థితి మాత్రం అక్షరాస్యతలో కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, నిజంగా మేము ఒకవేళ 7% ఉన్నవాళ్ళు ప్రతి ఆఫీస్లో మేమే కనిపించాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదైనా ఉందా అంటే అది బంజారా. ఏదైనా తీసుకోండి, మీరు గౌడ్ తీసుకోండి, యాదవ తీసుకోండి, కమ్మ తీసుకోండి, కురుమ తీసుకోండి, మంగలి, చాకలి, ఎరుకల, ఇట్లా ఏది తీసుకున్నా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీస్. అది సమగ్ర కుటుంబ సర్వే చెప్తుంది, మొన్న కులగణన కూడా చెప్తుంది. సో దీంట్లో మేము ఎక్కడైతే ముందుకు వస్తాము, అడుగుతాము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల కొరకు పోరాటం చేస్తాము అని చెప్పేసి రాజకీయంగా మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం అనుకుంటారా? వై నాట్? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు మంత్రి పదవి ఉండే, 2 కార్పొరేషన్ చైర్మన్లు ఉండే, 10 జిల్లాలు ఉన్నప్పుడే 3 జిల్లాలకు కలెక్టర్లు ఉన్నాం, 10 జిల్లాలు ఉన్నప్పుడే 2 జిల్లాలకు ఎస్పీలు ఉన్నాం, 33 జిల్లాలు అయిన తర్వాత మేము 5-6 జిల్లాలకు కలెక్టర్లు ఉంటుంటే, ఆ తర్వాత 5-6 జిల్లాలకు ఎస్పీలు ఉంటుంటే, హైదరాబాద్లో మేము 7-8 చోట్ల మేము డీసీపీలు ఉన్నాం, ప్రతి ఆఫీస్లో ఆర్డీఓలు, మేము చాలా చోట్ల మేము ప్రముఖ స్థానంలో ఉన్నాం. ఈరోజు ఏమైంది మా పరిస్థితి? ఎక్కడ మాకు మంత్రి, ఎక్కడ కార్పొరేషన్ చైర్మన్, ఎక్కడ మా బడ్జెట్ అలొకేషన్, ఎక్కడ మా యొక్క అభివృద్ధి, ఎక్కడ తండాలకు చెప్పినటువంటి డెవలప్మెంట్, ఎక్కడ తండాలకు సంబంధించి గుడారాలకు సంబంధించిన డెవలప్మెంట్, రోడ్లు ఏవి, ఇళ్ళేవి అని అడుగుతారు. లంబాడీ సమాజం అయితే ముందుకు వచ్చి కొట్లాడుతుంది, త్యాగం చేస్తుంది. లంబాడీలు అడుగుతారు, రేపు ఓటేయరు. ఎందుకంటే 77 నియోజకవర్గాల్లో లంబాడీలు ఉన్నారు. 77 నియోజకవర్గాల్లో లంబాడీల ఓట్లు కీలకం. కాబట్టి లంబాడీలకు డైరెక్ట్ ప్రభుత్వమే కొడితే బాగుండదు. ప్రభుత్వం ముందుంటే మీకే పంచాయతీ, మీరే కొట్టుకోరు, మీరే సావుర్రి, మీ చలిమంటల్లో మీ చావుల్లో మేము చలిగాచుకుంటాం అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలని చెప్తాం. మేము పల్లె తిరుగుతున్నాం, తండా తిరుగుతున్నాం, మండలం తిరుగుతున్నాం. ఆదివాసులకు మీలాంటి గొప్ప సామాజిక నేపథ్యం ఉన్న వాళ్ళతోటి కానీ,
సమాజంలో ఉన్న ఇంటలెక్చువల్స్ తోటి కానీ లేకపోతే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళని వేడుకున్నాం. ఇట్లా ఏమని వేడుకుంటున్నాం? ఇది మీ పైన మన పైన జరుగుతున్నటువంటి కుట్ర. ఎక్కడ లంబాడీలు మీకు అడ్డు చెయ్యి పెట్టి ఆపలేదు. లంబాడీలు ఏ గుడానికి ఈరోజు అడ్డం పెట్టి మీకు ఇది రాకూడదని అడగలే. లంబాడీలు ఏ ఆదివాసీ బిడ్డకు అన్నం తినకూడదని చెప్పలే, ఉద్యోగం చేయకూడదని చెప్పలే, ఏ ఆదివాసీ గుడాలు డెవలప్ చేయబోని చెప్పలే. వాళ్ళకు ప్రత్యేకంగా ఐటీడీఏలు ఉన్నాయి, ప్రత్యేకంగా పీవీటీజీఎస్ ఉన్నాయి, ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నాయి, ప్రత్యేకంగా చాలా ఎన్జిఓస్ పనిచేసినాయి, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి అని అంటే మీకు మధ్యలో ఉన్న దళారులు. ఏ దళారులు వాళ్ళు? మీ పొలిటీషియన్, మీ సోయం బాబురావు, మీ ఆత్రం సక్కు అన్నాడు, మీకు సంబంధించినటువంటి సీతక్క, మీకు సంబంధించినటువంటి తెల్లం వెంకట్రావు, వీళ్ళు దొంగలు. వీళ్ళు మీ ఆస్తులు మీకు సంబంధించిన అన్ని తినిపోతున్నారు. ఎక్కడ పోయిన ఇంద్రమైలు మీకు ఎందుకు? ఇన్ని సంవత్సరాలలో కడుతున్నటువంటి ఇల్లు వాళ్ళకే వస్తున్నాయి, వాళ్ళ పేర్ల మీదనే డబ్బులు ఉన్నాయి, అన్ని వాళ్ళ పేరు మీద ఉన్నాయి. తింటున్న వాళ్ళు ఎవరు అని ప్రశ్నించి గల్లాబట్టి అడగండి వీళ్ళని. ఎక్కడన్నా మన ఆదివాసీ ప్రాంతంలో ఎక్కడన్నా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు కట్టిన దాఖలు ఎక్కడ అనిపించ. మరి వీళ్ళ పేర్ల మీద పోతున్నటువంటి ఖజానా ఎక్కడ పోయింది? అదే ఎవడు తిన్నాడు? మీ నాయకులను గల్లాబట్టి అడగండి. మీ నాయకులను ఊర్లలో వస్తే, మీకు చెంచు గుడాలలోకి వస్తే, లేకపోతే మీకు ఆదివాసీ గుడాలలోకి వస్తే, కోయ గూడెంలోకి వస్తే, రోడ్డు లేనటువంటి ఆదివాసీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. గల్లాబట్టి గుంజి అడగండి. ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసినావు బాబురావు? మాకు డెవలప్ చేయమని ఇచ్చిన పైసలు నీ కొడుకు పెళ్లి చేసుకున్నావు. సీతక్క నువ్వేం చేస్తున్నావు? మైనింగో మాఫియానో మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏంది ఇసుక దందాలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి. మరి ఆదివాసీ బిడ్డలకు ఎందుకు చేయరండి వాళ్ళు? ఎందుకు తెల్ల వెంకటరావు భద్రాచలంలో ఉన్నటువంటి అందరికి ఇల్లులు ఎందుకు కట్టారు? ఎందుకు రోడ్లు వేయడు? ఎందుకు హాస్పిటల్ కట్టాడు? అంటే ఆయన సొంత హాస్పిటల్ కట్టుకుంటే అయిపోయినా? ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే స్పెషల్గా డబ్బులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉంటాయి కదా ప్రభుత్వాన్ని. ఇప్పుడు నేనేమంటున్నా, 7 ఎమ్మెల్యేలు పోయి కలిస్తే ఇయ్యారా? 7గురితో పాటు 5 మందిని ఎందుకు తీసుకుపోకూడదు? మొన్న పోయి సీతక్క పోయి ఏమంటదంటే, లంబాడీలకు అన్యాయం, లంబాడీలకు తీయాలని చెప్పేసి ఆదివాసీ మంత్రులను వాళ్ళని ఎమ్మెల్యేలను తీసుకుపోయి కలిసింది. మళ్ళీ తర్వాత మేము గట్టిగా అడిగితే కాదు మేము ఇళ్ళ కొరకు పోయినాం, ఒకటి కాలేజ్ కొరకు పోయినాం అంటుండే, ఒకటి ఇళ్ళ కొరకు పోయినా అంటుండే, ఇంకొకరు పోతున్నాం. మరి ఇల్లు మాకు లంబాడీలకు వద్దా? ఎందుకు వాళ్ళు గిరిజన ఎమ్మెల్యేలకు తోడుకు తీసుకుపోయినప్పుడు మా వాళ్ళని తీసుకుపోవాలి కదా? ఎందుకు తీసుకుపోవాలి సీతక్క? ఎందుకు లంబాడీలను దూరం పెట్టింది? ఎందుకు సీతక్క లంబాడీలను దూరం పెట్టింది? వాళ్ళ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిని కల్పించింది, మా ఎమ్మెల్యేలను ఎందుకు మీకు తోడుగా తీసుకుపోయి కలిపియలే? నువ్వు నిజంగా ఆ రోజు ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ఆ రిప్రజెంటేషన్ మమ్మల్ని తీయాలనే ఇచ్చినావు. ఒకవేళ తీయాలని కాకపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించాలి ఇది కాదు అని? లేకపోతే నువ్వు ఒకవేళ కాలేజీ కొరకో, ఇందిరమ్మ ఇళ్ళ కొరకో, లేకపోతే వేరే అభివృద్ధి కార్యక్రమాల కొరకు అయితే ఆ అభివృద్ధి లంబాడీల వాళ్ళకు వద్దా? లంబాడీ ఎమ్మెల్యేలకు ఎందుకు తోడుగా తీసుకుపోయి ఆ రోజు కూర్చోలేదు? ఎందుకు మా వాళ్ళని వెంబడి తీసుకోపోలేదు? మా సమాజం అడుగుతుంది, ఈరోజు మా సమాజం ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నించదండి? మేము ఎక్కడా కూడా అడ్డం లేదు. మరి 7 మంది ఎమ్మెల్యేలు గాడిదపళ్ళు దోముతున్నారా వాళ్ళ అభివృద్ధి చేయకుండా? ఆదివాసీ ఎమ్మెల్యేలు 7 కదా, మరి 7 మంది ఎమ్మెల్యేలు గాడిదపళ్ళు దోముతుర్రా? ఎందుకు వాళ్ళ అభివృద్ధి కొరకు చెప్పారు? వాళ్ళని ఎంతసేపు రెచ్చగొట్టడం, లంబాడీల పైన రెచ్చగొట్టడం, లంబాడీల పైన ఉసిగొల్పడం, లంబాడీ ఆస్తులను 2017లో కూడా ఇదే చేసిరు వీళ్ళు. 2017లో కూడా సేమ్ ప్రాక్టీస్ చేసిరు. ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ లంబాడీల పైన ఉసిగొల్పి లంబాడీల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, లంబాడీ ఉద్యోగాలకు పోనీయకపోవడం, రకరకాలుగా హింసించిర్రు. ఈ అమాయక ఆదివాసీ బిడ్డలను వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఆదివాసీ బిడ్డలకు అడుగుతున్నాం మేము, మీకు ఎవరు అడ్డంకి? నిజంగా మేము ఎందుకు తింటాం? మీకు ఎందుకు తింటాము? మీకు పాఠశాల కట్టొద్దని మేము ఎప్పుడన్నామా? నీకు కళాశాల కట్టవద్దని ఎప్పుడన్నామా? భారత రాజ్యాంగం ఇంకో మీకు ఇందాక చూపించిన ఇన్ని పుస్తకాలు, దీనికంటే ఇంకో 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే, దీనికంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా మేము ఏ రకంగా ఉన్నామో అవన్నీ సూచించే ప్రభుత్వ అధికారిక పత్రాలు ఇవన్నీ. ఈ ప్రభుత్వ అధికారిక పత్రాలను కాదని చెప్పేసి మీరేదో వలసవాదులు, కుట్రవాదులు, మీరు అభివృద్ధిని ఆపుతున్నారు, మీరు ద్రోహులు, దొంగలని మాట్లాడితే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా చీల్చి చెండాడతాం. ఖచ్చితంగా వీళ్ళ యొక్క దమనక నీతిని చెప్తాం. వీళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ లీడర్లు చేస్తున్నటువంటి తతంగాలని చెప్తాము. ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను కూడా ఎండగడతాము. రేపు తండా చెప్తాం. ఆదివాసీ బిడ్డలకు నేను చివరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ నాయకులే మిమ్మల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. మీ నాయకులకు ఓట్లు వేసినటువంటి వాళ్ళే మిమ్మల్ని పోటుకు గురి చేస్తున్నారు. ఈరోజు కూడా వాళ్ళ మాట విని మళ్ళీ మీరు అన్యాయానికి గురి అవుతున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన లంబాడీలు వాళ్ళు ఇంకా చాలా వెనుకబాటుకున్నారు. కడుపులో పుట్టినటువంటి బిడ్డలను నమ్ముకునే పరిస్థితి ఉంది ఈరోజు తండాలు ఎక్కడేసిన గొంగడి అభివృద్ధి లేదు. తండాలలో నీళ్లు లేవు, తండాలలో రోడ్లు లేవు, తండాలకు సంబంధించిన సమగ్ర అభివృద్ధి జరగలేనేది. అప్పుడే మా పైన కుట్రలు బంతా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది ప్రభుత్వ కుట్రగానే అభివర్ణిస్తున్నాం మేము. ప్రభుత్వము నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. అసలు ప్రభుత్వంలో మా వాట కొరకు మేము ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని కావాలని చెప్పేసి డైవర్షన్ చేసి, ఈ డైవర్షన్ వెనకాల కూడా తెల్లం వెంకట్రావు, స్వయం బాపురావు, ఈ సీతక్క లాంటి వాళ్ళ వెనకాల కూడా ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు. వీళ్ళని ఫండింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని కావాలని చెప్పేసి లంబాడీలపైన ఉసిగొల్పుతా ఉన్నారు. లంబాడీలను అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్, ఇది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ సరే ఆదివాసీలు డెవలప్ కాలేదనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అడవికి దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి చదువు అందలేదు. ఒకవేళ ఇక్కడ చదువుకునేందుకు పోదామన్నా కూడా ఇక్కడ పాఠశాల దగ్గరలో ఉండవు. ఎంత దూరం పోయి వాగులు వంకలు దాటుకుంటూ పోలేనటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఉంటారు. సో అలాంటి సందర్భం మరి ప్రభుత్వం ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ దగ్గర సరే ఒక టీచర్ని పంపిస్తారా ఎంత ఉండదు, వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఉన్నటువంటి చోటునే పాఠశాలను పెట్టాల్సి ఉండే, కానీ పెట్టలేదు. ఆ పని మాత్రం ప్రభుత్వం చేయలేదు. ఇక్కడ ఏమైంది చివరికి కొంచెం వీళ్ళకంటే లంబాడీలు కొంచెం నగరాలకు కావచ్చు, కొంచెం గ్రామాల దగ్గర ఉంటారు. దానివల్ల ఏమైంది, అక్కడ నుంచి చాలామంది దగ్గరలో పాఠశాలలు ఉండేవాటికి ఈజీగా పోయి చదువుకున్నారు. వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే చదువు పరంగా ఉద్యోగాలు రావడంలో వాళ్ళు చదువుకొని ఎదగడం జరిగింది. కానీ ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. ఆదివాసులు ఏమో అలానే ఉండిపోయారు. వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ అయితే ఏంటంటే ఫైనాన్షియల్గా ఇవన్నీ కొంచెం డిఫరెన్స్, ఉద్యోగరీత్యా కొంచెం డిఫరెన్స్ వచ్చింది వాస్తవమే. కానీ దానికి కారణాలు ఏమున్నాయి? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది కదా. ఇన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వము వాళ్ళ పట్ల అనేకమైనటువంటి స్కీములతో డబ్బులు ఇచ్చినప్పటికీ ఆ డబ్బులు అన్నీ ఎటుపోయినాయి. వాళ్ళు ప్రత్యేకంగా మీరు సరే అక్కడ తక్కువ జనాభా ఉంది అనుకుంటే మీరు ఏ విధంగా వాళ్ళకు చదువుని దగ్గర చేస్తాం? వాళ్ళు ఫైనల్గా చదివే కదా వాళ్ళకి కావాల్సింది. చదువుకుంటేనే ఆర్థికంగా వాళ్ళు ఎదగలుగుతారు. ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి వాళ్ళు ఇప్పటికీ మారుమూల అడవి ప్రాంతంలో ఉంటుర్రు. వాళ్ళను వైపు నడిపించాలంటే చదివే కదా దిక్కు. మరి ఈ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తలేదు. ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టి మరి ఎవరు పెడుతురు? సుప్రీంకోర్టులో ఈ కేసు అయితే నడుస్తుంది. దానిపైన ఎలాంటి తీర్పు ఇస్తుంది మరి సుప్రీంకోర్టు చూడాలి. కానీ ఎస్టీ జాబితాలో లంబాడీలు ఉండేందుకు మాత్రం వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే వాళ్ళు చరిత్ర, అంటే వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు, ఎలా ఉన్నారు, వాళ్ళకు ఆ జాబితాలో చేర్చేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతు అయితే ఇక్కడ లభిస్తూ ఉంది. చూద్దాం మరి ఇంకా ఈ విషయంలో ఏం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.